చందమామ కథ కష్టార్జితం. కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరుండేవాడు. అతడు కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు. ఇనుముతో సరుకు తయారు చేయటం అంటే సులభం కాదు. మండే కొలిమిని గాలి తిత్తులతో ఊదాలి, ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. అలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మె మీద పెట్టి సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదటానికి మంచి జబ్బపుష్టి కావాలి. కామయ్యకి జబ్బపుష్టి ఉంది. చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది. కామయ్య కొడుకు సోమయ్య. వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మ. శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చొని కష్టపడటం ఇష్టం లేదు. మేనమామకి మళ్ళని తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చెయ్యాలి, కానీ కొలిమి దగ్గరకే పోకూడదని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతో పలక పుస్తకాలు కొనిచ్చి వాడిని బల్లోకి పంపించింది. కామయ్యకి ఇదేమి నచ్చలేదు. కులవృత్తి చేయకపోవటం తనకు లోకానికి కూడా చెరుపేనని అతడి ఉద్దేశం. అయినా భార్య మాటకు ఎదురాడలేదు. సోమయ్య బల్లోకెత్తే వెళ్ళి వచ్చేవాడు, కానీ వాడికి చదువేమీ అబ్బలేదు. పోనీ కొలిమితిత్తి వద్ద కూర్చొని గాలైనా పొయ్యరాదరా బాబు అని మందలించేవాడు కామయ్య. కానీ కూర్చొని పనిచేయటం కన్నా రోడ్లమ్మట తిరగడమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంట పడడమే మానివేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడైనాడు. జవసత్తువులు ఉడిగినాయి. నా తర్వాత ఈ దుకాణం మూసివేయవలసిందేనా అని చింతించేవాడు. నేను సంపాదించిందంతా నా కొడుకు 3 పూటల్లో తగలెట్టేస్తాడు, తర్వాత అడుక్కు తినడమే నా గతి అని వాపోయేవాడు. భార్యను పిలిచి, మన వాడిని రెండింటికి చెడ్డ రేవడుగా చేశావు, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోమ్మను, కులవృత్తి నేర్చుకోమ్మను అని మళ్ళీ మళ్ళీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా, వాడు ఊరికే ఉండలేదులే, ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుకుంటూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్దీ. కామయ్యకి ఒళ్ళు మండింది. ఏమిటి ఉద్యోగమా? వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నారు కామోసు. నా స్వార్జితంలో చిల్లి గవ్వ కూడా వాడికి ముట్టనివ్వను, ఏమనుకున్నావో. పని నేర్పించింది మొదలు ఈనాటి వరకు నేను రోజు 3 రూపాయలన్న కళ్ళచూడనే దుకాణం ముయ్యలేదు. వీన్ని 3 రూపాయలు కాదు 3 పావలాలు సంపాదించమని చూద్దాం అని అన్నాడు ఆవేశం ఉట్టిపడుతూ. అంతట్లోనే సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ, ఏమిరా నానిగా, మీ బాబు నిన్ను ఒత్తి చవటగా కట్టేశాడు చూసావట్రా, 3 పావలాలైనా సంపాదించలేవుట నువ్వు అని అంది. సోమయ్య, ఓస్ అదెంత, చిటికలో గడించుకొస్తాను అని అన్నాడు. సోమయ్య వెళ్ళాడు. కానీ వాడికి సంపాదన అంటే ఏంటో తెలిస్తేగా. పావలా కాసులేమన్నా చెట్టుకు కాస్తాయా కోసుకొని రావటానికి? 3 జాముల దాకా అక్కడ తిరిగొచ్చి, అమ్మా తలనొప్పిగా ఉంది, ఎండను బడి తిరిగొచ్చాను అన్నాడు. ఏమైనా గడించావుట్రా బాబిగా అంది శేషమ్మ. లేదు, భోజనం చేసి పెడతాలే మళ్ళీ అని అన్నాడు సోమయ్య. భోంచేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం మెంచి వచ్చి 3 పావలాలు ఏవిరా అంటే ఏం చెప్పటం? వాడికి తటాలన ఒక ఆలోచన తట్టింది. అమ్మా, రేపు సంపాదిస్తాను, ఈవేళ మటుక్కి ఒక 3 పావలాలు నువ్వివ్వవే అని అన్నాడు. తండ్రి ముందు పసివాడు నవ్వుల పాలు అయిపోతాడేమోనని శేషమ్మ గదుల పెట్టెలో నుంచి 3 పావలా కాసులు తెచ్చిచ్చింది. కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు. సోమయ్య డాబుగా జోబిలో నుంచి 3 పావలాలు తీసి తండ్రి చేతిలో పెడేసి, చూసుకో అని అన్నాడు. కామయ్య 3 పావలా కాసుల్ని ఒక మాట అటూ ఇటూ తిరగేసి, ఎక్కడివిరా అబ్బి ఇవి అని అడిగాడు. ఎక్కడవేమిటి, పొద్దస్తమానం ఎద్దులాగా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించేశాడు. ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ 3 పావలాలు మండుతూ ఉన్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య. మర్నాడు శేషమ్మ సోమయ్యతో, ఇవ్వాలైనా గడించుకురారా అంది. వాడానాడు తల్లికి తెలియకుండా 1 రూపాయి గదుల పెట్టెలో నుంచి తీసుకొని పోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావలా పకోడీలకి జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా 3 పావలా తెచ్చి
సంపాదించాను అంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు. కిందటి రోజుకు మళ్ళినే తండ్రి ఈ 3 పావలా కాసుల్ని తిరగేసి మరగేసి, ఇది నీ కష్టార్జితం కాదు, నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు. మూడో నాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చిక్కలేదు. అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతోంది కూడాను. నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. కాట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకు పోయి మూటా ముల్లె మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసినా పావలా పోగవలేదు. మర్నాడు బల్లగాటి వద్దకు పోయి పెట్టే బేడ ఊళ్ళోకి మోసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడటం అలవాటు లేదు కనుక పెట్టెలు మొయ్యటం అంటే కష్టమే అనిపించింది. కానీ పట్టుదలతో పనిచేశాడు. అయితే రోజంతా మోస్తే 6 అణాల కన్నా ఎక్కువ కెట్టలేదు. మర్నాడు కూడా మోస్తే కానీ 3 పావలాలు కూడలేదు. 3 పావలా పోగవటంతోనే సోమయ్య తండ్రి చేతిలో వేశాడు. కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు. కానీ ఈ మాట సోమయ్య ఇది వరలో మోస్తరుగా చూస్తూ ఊరుకోక పరిగెత్తి వెళ్ళి పొయ్యిలో నుంచి పావలా కాసుల్ని గబగబా పైకి లాగేశాడు. కామయ్య చిరునవ్వుతో, అబ్బాయి, ఇది నీ కష్టార్జితం. ఇంతకుముందు 2 సార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నీకు రవ్వంతైనా బాధించలేదు. ఎంచేత? అది నీ కష్టార్జితం కాదు గనక. కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది. ఎవడో గడించి ఇస్తే దాని విలువ తెలీదు కనుక ఎవడి మానాన వాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు. నిజమే నాన్న అని అన్నాడు సోమయ్య. ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తను సుఖపడ్డాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత ఎస్ వేణుగోపాల్ గారు, పర్లాకెమిడి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.